అత్తమ్మ టీవీలో ఈరోజు క్యాబేజ్ బంగాళదుంప వేపుడు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. దీని తయారీ కోసం కావలసిన పదార్థాలు: చిన్నగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు 1/2 కేజీ, ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 2 తరిగి పెట్టుకోండి. క్యాబేజీ 1/2 కేజీ తీసుకొని సన్నగా తరిగి పెట్టుకోండి. ఇవి రెడీ చేసి పక్కన పెట్టండి. తాలింపు దినుసులు 1 టీ స్పూన్, నెయ్యి 2 టీ స్పూన్లు, కరివేపాకు 1 రెమ్మ, కొత్తిమీర 2 రెమ్మలు, కారం 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, ఎండుమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి కొంచెం వాటర్ పెట్టి వేడి చేయండి. వాటర్ బాగా వేడైన తర్వాత నీటిలో నానబెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసి ఉడికించుకోవాలి. ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా రోలింగ్ బాయిల్ వచ్చేంత వరకు ఉడికించి తర్వాత క్యాబేజ్ ముక్కలు వేయాలి. తర్వాత అందులో కొద్దిగా ఉప్పు అలాగే కొంచెం పసుపు వేయండి. 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 5 నిమిషాలు డ్రైన్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక బాండి పెట్టి అందులో నెయ్యి వేసి కరగబెట్టండి. నెయ్యి కరిగిన తర్వాత తాలింపు దినుసులు వేసి ఆ తర్వాత ఎండుమిరపకాయలు అలాగే వెల్లుల్లిపాయలు కరివేపాకు వేసి వేయించాలి. ఆ వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. ఈ ఫ్రై నేతితో చేసుకుంటే బాగుంటుంది. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనెతో చేసుకోవచ్చు. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. ఆ తర్వాత ఉడకబెట్టుకున్న బంగాళదుంప క్యాబేజ్ ముక్కలు వేయాలి. ఇవి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అందులో ఉప్పు కారం వేయండి. లో ఫ్లేమ్లో మరో 2-3 నిమిషాలు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి. ఇది సైడ్ డిష్గాను బాగుంటుంది, అలాగే డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు. వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకోండి. రుచికరమైన క్యాబేజ్ బంగాళదుంప వేపుడు రెడీ అయింది. ఈ రెసిపీ చారుతో కానీ పప్పుచారుతో కానీ సూపర్గా ఉంటుంది. మరికొన్ని రెసిపీస్కి అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.